ఈ బిట్ మనం ఇప్పుడు చదవబోతున్నాం. గమనించండి, ఇక్కడ ప్రశ్నోంకి ఉత్తర్ నిర్దేశానుసార్ లిఖియే అంటే ప్రశ్నలకు జవాబులు. ప్రశ్నోంకి ఉత్తర్ అంటే ఈ ప్రశ్నలకు జవాబులు. నిర్దేశానుసార్ లిఖి అంటే సూచన ఆధారంగా రాయండి అని అంటున్నారు. ఇక్కడ బిట్ లో చదవాలి మనం. निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो पंक्तियों में लिखिए. నేను మళ్ళీ దీన్ని తెలుగులో అర్థం చేస్తున్నాను. చాలా మంది పిల్లలకి ఏమవుతుందంటే, సార్ ఇది ఏం చేయాలో చెప్పండి సార్ అని అంటూ ఉంటారు. అంటే చాలా మంది మేము కూడా ఏం చేస్తామంటే టీచర్లుగా అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి సమ్మేటివ్ 1కి కానీ సమ్మేటివ్ 2 కానీ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాం. కానీ బోర్డు ఎగ్జామ్లో ఎవరు రారు, ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేయరు. కాబట్టి మీరే చదివి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడే చదివినామనుకోండి, అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. నిమ్నలిఖిత్ అని అంటే అర్థం కింద ఇవ్వబడిన అని అర్థం. నిమ్నలిఖిత్ గద్యాంశ అంటే కింద ఇవ్వబడిన గద్యాంశాన్ని పడకర్ అంటే చదివి, దియే గయే ప్రశ్నోంకి ఉత్తర్ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు బాగా గమనించాలి. ఏక్ యా దో పంక్తియో మే లిఖియే. ఒకటి లేదా రెండు పంక్తుల్లో జవాబులు రాయాలి. ఇక్కడ పంక్తుల్లో జవాబులు అడిగితే పిల్లలు ఏం చేస్తారంటే, మేము చాలా పేపర్లు దిద్దుతాం కాబట్టి అక్కడ పిల్లలు ఒకే ఒక పదములో జవాబు రాస్తుంటారు. ఉదాహరణకి మనం అంబేద్కర్ గారి పూర్తి పేరేమిటి అని ఇక్కడ ఉందనుకోండి. అంబేద్కర్ జీ కా పురా నామ్ క్యా హై అంటే అంబేద్కర్ గారి పూర్తి పేరు అని రాసి వారి పూర్తి పేరు చెప్పాలి. భీమ్జీ, రామ్జీ, మాలోజీ, సక్పాల్జీ ఇలా. కానీ ఇక్కడ చెప్పకుండా ఏం చేస్తుంటారంటే, మొత్తం మీ పేరేమిటి అంటే నా పేరు రవి అని చెప్తే ఇది పూర్తి వాక్యంలో చెప్పినట్టు ఉంటుంది. అలా పూర్తి వాక్యంలో ప్రశ్న అడిగినప్పుడు పూర్తి వాక్యంలో జవాబు రాస్తేనే ఇక్కడ 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీ పేరేమిటి అని నా పేరు రవి అనకుండా జస్ట్ రవి అని రాసింది అనుకుందాం, అక్కడ హాఫ్ మార్క్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకే ఎందుకు చదవమన్నానంటే, दिए गए प्रश्नों के उत्तर एक या दो पंक्तियों में लिखिए. పంక్తి అంటే గీతల్లో రాయాలి, వాక్యాల్లో రాయాలి. చాలా మంది వాక్యాలు రాయకుండా ఇక్కడ మార్కులు పోగొట్టుకుంటున్నారు. అలా పోగొట్టుకోకూడదనే ఇక్కడ నేను నొక్కి మరీ చెప్పడం జరుగుతుంది. ఏదే కానీ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి కింది క్వశ్చన్స్ కి ఆ పారాగ్రాఫ్ లో పూర్తి వాక్యంలో సమాధానం అడిగినప్పుడు పూర్తి వాక్యంలోనే జవాబు ఇచ్చేటట్టుగా మీరు సిద్ధం కండి. ఇప్పుడు చదువుదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక పాఠం ఉంది ఉపవాచకంలో. తెలుసా మీకు అదేదో? చెప్పండి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఉపవాచకం పాఠం ఉంది. గుర్తుకు రావట్లేదు కదా? అది ఏమిటి అంటే హమ్ సబ్ ఏక్ హై. హమ్ సబ్ ఏక్ హై అనే ఒక పాఠం నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలా పారాగ్రాఫ్ చూడంగానే ఈ పాఠం ఏ పాఠం నుంచి వచ్చింది అనేది టఫీమని మన మైండ్లోకి రావాలి. చూద్దాం, ఇప్పుడు చదువుదాం. మీకు తెలిసిన మళ్ళీ ఒకసారి పూర్తిగా చదివి మాత్రమే ఇక్కడ ప్రశ్నలకు జవాబులు రాయాలి. డాక్టర్ బిఆర్ अंबेडकर उच्च शिक्षा पूरी कर भारत लौट आए. यहाँ वडोदरा महाराज के सैनिक सचिव पद पर नियुक्त हुए. बाद में मुंबई जाकर सीडन होम कॉलेज में अर्थशास्त्र के प्रोफेसर नियुक्त हुए. किंतु कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर नौकरी से त्याग पत्र दे दिया. इतना होने पर भी आपका आत्मबल कभी कम नहीं हुआ. आपका दृढ़ विश्वास था, मन के हारे हार है, मन के जीते जीत. सन 1919 में लंदन जाकर आपने अपने अथक परिश्रम से एमएससी, डीएससी और बैरिस्ट्री की उपाधि प्राप्त की. सन 1923 में मुंबई के उच्च न्यायालय में आपने वकालत शुरू कर दी.
अनेक कठिनाइयों के बावजूद आप आगे बढ़ते गए। एक मुकदमे में आपने अपने ठोस तर्कों से एक निर्दोष अभियुक्त को फांसी की सजा से मुक्त करा दिया। इसके बाद वकालत की दुनिया में भी आपके 4 चांद लग गए। ఇది పారాగ్రాఫ్ చదివే విధానం. దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటివి, మరి ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న, डॉक्टर बी आर अंबेडकर वडोदरा महाराज के यहाँ किस पद पर नियुक्त हुए? దీనికి ఒకే ఒక పదములో ఎలా సమాధానం చెప్పొచ్చు అంటే సైనిక్ సచివ్ పద్ పర్ నియుక్త్ హుయే అని మనం రాయవచ్చు. కానీ ఇలా రాస్తే మీకు హాఫ్ మార్కే పడే అవకాశం ఉంటుంది. మరి ఎలా రాయాలి అంటే ఎలాగైతే అడిగారో అలాగే రాయాలి. చూద్దాం. डॉक्टर बी आर अंबेडकर वडोदरा महाराज के सैनिक सचिव पद पर नियुक्त हुए అని ఇలా మొత్తం రాస్తేనే మీకు 1 మార్కు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ సైనిక్ సచివ్ అని ఒక్క మాటలో గనక మీరు రాస్తే దీనికి పూర్తి మార్కులు పడవు. ఇది గమనించాలి. సార్ 1 మార్కు రాస్తే ఒకే పదంలో ఆన్సర్ వచ్చేస్తుంది కదా సార్, రాయొచ్చు కదా, అలా రాయకూడదు. అందుకే ఇప్పుడు ఇదంతా. రెండవది, कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर डॉक्टर बी आर अंबेडकर ने क्या किया అంటే మనము మీకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఏం చెప్తున్నా అంటే మీకు చదవడం ఇబ్బంది అయింది, కొంచెం అరకొరగా చదివారు, కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలు మనకి ఏమైనా పారాగ్రాఫ్ లో ఉన్నాయా అని చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ చూడండి, कुछ लोग की संकीर्ण विचारधारा से दुखी होकर डॉक्टर बी आर अंबेडकर ने क्या किया. ఇక్కడ దుఃఖీ ఒకరు ఏదైనా ఉన్నదా అని మనం వెతకాలి. ఇక్కడ మనకు కనబడింది దుఃఖీ హోకర్. నేను రెడ్ పాయింట్ లో ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. దుఃఖీ హోకర్ నౌకరీ సే త్యాగపత్ర దే దియా అంటే దుఃఖీ హోకర్ త్యాగపత్ర దే దియా అని ఒక పదంలో రాయొచ్చు. అలా కాకుండా कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर डॉक्टर बी आर अंबेडकर ने नौकरी से त्यागपत्र दिया ఇంత రాయాలి. అలా పూర్తి వాక్యంలో జవాబు రాసినప్పుడే మీకు 1 మార్క్ అనేది పడే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మిగతా అన్ని కూడా ఇలాగే రాయాలి. మూడవది, डॉक्टर बी आर अंबेडकर किस बात पर विश्वास करते थे. విశ్వాస్ కిస్ బాత్ పర్ విశ్వాస్ కర్తే థే. ఈ కిస్ బాత్ ని మనం పట్టుకోవాలి. ఇది కీవర్డ్. ఇది పారాగ్రాఫ్ లో ఎక్కడైనా ఉన్నదా చూద్దాం. ఎక్కడైనా ఉందా గమనిద్దాం. ఎక్కడైనా ఉందా చూడండి. కిస్ బాత్ పర్ విశ్వాస్ కర్తే థే, ఇది లేదు. విశ్వాస్ చూద్దాం. విశ్వాస్ అనేది ఇక్కడ నాకు దొరికింది. ఆప్కా దృఢ విశ్వాస్ తా అంటే తమరి యొక్క